తెలుగుదేశం పార్టీ తిరుపతిలో జరుపుకుంటున్న మహానాడులో కొత్త తీర్మానాలు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల గురించి, వాటి అమలు గురించి ఎటువంటి తీర్మానాలు చేయడం లేదు. పైపెచ్చు కొత్తగా ఈబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. అమలుకు అలివి కాని హామీలను ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా బుద్ధి వచ్చినట్లేదు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి బహుశా ఇది చివరి మహానాడు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మాటల సరళి చూస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరిస్తూ ఉన్నామని చెప్పి ప్రజలను నమ్మించమని చెప్తా ఉన్నారు. 80 నుండి 90% మంది ప్రజలు తమ పార్టీ వైపు మళ్లించుకునే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయమని చెప్తా ఉన్నారు. పనులు మాత్రం ఏమి చేస్తామని ఇతిమిత్తంగా ఏది తేల్చి చెప్పడం లేదు. పాలమూరు రంగారెడ్డి మరియు దిండి ప్రాజెక్టు వల్ల ఈరోజు రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు జరుగుతున్న నష్టాన్ని గురించి కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తావించడం లేదు. అంతేకాకుండా హంద్రీనీవా నుండి అనంతపురం జిల్లాకు సంబంధించి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సిన విషయం గురించి కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తావించడం లేదు. జీవో 22 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆయకట్లు లేని పరిస్థితుల్లో కేవలం ప్రధాన కాలువలను తవ్వించి ఆయకట్టు లేని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా నా జీవో గురించి ప్రస్తావన లేదు. ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు ఒకటి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగా ఉంది తప్ప ప్రభుత్వంగా ప్రజలకి 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు అనే వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళే బయటపెట్టుకునే పరిస్థితిలో ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాము, హంద్రీనీవా నుండి ఆయకట్టు ఉండదనేసి ప్రభుత్వం దాదాపు తేల్చి చెప్పడం జరిగింది. హంద్రీనీవా కింద 6,25,000 ఎకరాల ఆయకట్టు నీళ్ళు ఇవ్వాల్సి ఉండగా, అందులో అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు 23 టీఎంసీలతో నీళ్ళు ఇవ్వాల్సి ఉండగా వాటిని దాదాపుగా తొలగించినట్లుగా ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిపాదన పెట్టింది. 5,000 కోట్లతో జిల్లాలోని 1,263 చెరువులకు నీళ్ళు ఇస్తామనేసి దానికి 24.7 టీఎంసీల నీళ్లను కేటాయించి నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 7,000 కోట్ల ఖర్చు పెట్టిన హంద్రీనీవా ఉద్దేశమే మరొక 3,000 నుంచి 4,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఆ ఉద్దేశాన్ని, హంద్రీనీవా లక్ష్యాన్ని గురించి పూర్తిగా పక్కన పెట్టి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కొత్తగా మరొక డిపిఆర్ని తెర మీదకి తెస్తా ఉన్నారు. ఆ డిపిఆర్ తయారు చేయడానికి 43 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. సర్వేకి 5 సంవత్సరాలు ఖర్చు అవుతుంది అంటున్నారు. అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2019లో కేవలం సర్వేలతో కాలయాపన చేసే పరిస్థితి ఉంది. 43 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,163 చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన సర్వేలు చేయడానికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంటుంది. 130 పంపింగ్ స్టేషన్స్ పెడతామంటా ఉన్నారు. 407 చెరువులకు గ్రావిటీలో నీళ్ళు ఇస్తామంటా ఉన్నారు. బాగానే ఉంది. అయితే మరొక 600 చెరువుల కోసం 130 లిఫ్ట్లు పెట్టి పంపింగ్ చేస్తామంటున్నారు. ఆచరణకు సాధ్యము కాని హామీలను ఇవ్వడము చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటి అయింది. అదేవిధంగా మరోసారి అనంతపురం జిల్లా ప్రజల్ని మోసపుచ్చే కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ముందు నుంచి చెప్తూనే వస్తున్న వైఎస్ఆర్ పార్టీ ఆయకట్టు రద్దు చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువను మాత్రమే తవ్వుతూ ఉన్నారు. అందులో ఎక్కడ కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక స్లూయిస్లు ఏర్పాటు చేయడం కానీ, తూములు ఏర్పాటు చేయడం కానీ, ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం కానీ చేయలేదు. ప్రత్యేకించి హంద్రీ నది నుంచి నీవా నది వరకు ఉన్న ఈ ప్రధాన కాలువ 520 కిలోమీటర్ల ప్రధాన కాలువలో ఎక్కడ కూడా తూముల ఏర్పాటు అనేది జరగలేదు. ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు, ప్రధాన కాలువ పూర్తి అయిన తర్వాత పరిశీలిస్తామనేసి మొన్నటి వరకు చెప్తా వచ్చినారు మంత్రి గారు. ప్రధాన కాలువ నుండి ఆగస్టు లోపల 1,163 చెరువులకు నీళ్ళు ఇస్తామన్నారు. 1,163 చెరువులకు మీరు నీళ్ళు ఇవ్వకపోతే రాజీనామా చేస్తారంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు హంద్రీనీవాను పూర్తి చేయకనే ఆయకట్టు గురించి ప్రశ్నిస్తోంది, అపోహలకు గురి చేస్తూ ఉంది ప్రతిపక్షం అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు పరిటాల సునీత గారు సమాధానం చెప్పాల్సి ఉంది. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తి కాకనే కుప్పం బ్రాంచ్ కాలువ తవ్వాల్సిన అవసరం ఏముంది? వాటి కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? కేవలం కుప్పానికి నీళ్లు తరలించకపోవడమే మీ ఉద్దేశము.
ఈలోపు మీరు ఇక్కడ ఆయకట్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తే నీళ్లు అనంతపురం జిల్లాలో వాడుకుంటారు కాబట్టి కిందికి వెళ్ళవనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే కాలయాపన చేసే ఉద్దేశంతోనే 1160 చెరువుల లింకేజ్ గురించి 43 కోట్ల రూపాయలతో సర్వే పనులు ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. ఈ 43 కోట్ల రూపాయలతో మీరు 1165 చెరువులకు సంబంధించిన దాదాపుగా 1800 కిలోమీటర్లు మీరు సప్లై ఛానల్స్ గురించి మీరు సర్వే చేయడం కానీ, వాటి భూసేకరణ చేయడం కానీ, వాటిని మీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా 4 నుంచి 5 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వంలో నీటి చుక్కను చూడడము అనంతపురం జిల్లా ప్రజలకు ఆ యోగము లేదు అని ఈరోజు తేల్చి చెప్పడం జరిగింది. సాక్షి దినపత్రికలో కూడా ప్రధానంగా దీని గురించి ప్రచురించడం జరిగింది. అంతేకాకుండా మహానాడులో వీళ్ళు చేస్తున్న ప్రసంగాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడును పొగడ్డానికే వీళ్ళు ఈ మహానాడును ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల పట్ల వీళ్ళకు నిబద్ధత లేదు, బాధ్యత లేదని స్పష్టమవుతోంది. కాబట్టి ఈరోజు ఇటువంటి ప్రభుత్వ పెద్దలు, ఈ మంత్రులు, ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు మీ డొల్లతనం బయట పెడతా ఉంది. ఏమాత్రం కూడా మీరు పరిపాలన చేయడానికి అర్హులు లేరు. మీకు సిగ్గు రోషము ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఎన్నికలకు పోవడము సముచితము. మీరు ఎమ్మెల్యేలను కొనడంలో చూపిస్తున్న శ్రద్ధ కనీసం ప్రజలకు సంబంధించిన హామీలు ఏవైతే ఇచ్చినారో వాటి గురించి మాట్లాడడానికి కూడా మీరు చూపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలను మానుకోండి. మీరు బోయ, క్రూబ, రజక, ఒడ్డర్లకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసిన తర్వాత ఓబీసీల గురించి కానీ, ఈబీసీల గురించి కానీ మాట్లాడటం మంచిది. ఇప్పటి వరకు కూడా మీరు మా జిల్లాకు చేసింది ఏమీ లేదు. మీకు 12 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన అనంతపురం జిల్లాకు మీరు చేసింది లేదు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని 2 సంవత్సరాల నుంచి చెప్తా వస్తూ ఉన్నారు. ₹1 మీరు కేటాయించింది లేదు. ఇంతవరకు సర్వే పనులు పూర్తి కాలేదు. మీరు ఏమీ చేయరనేది ప్రజలు నిర్ణయించుకున్న పరిస్థితి మీకు త్వరలోనే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా అబద్ధపు మాటలు మానుకొని అంద్రినీవా ఆయకట్టు గురించి మీరు మీ మహానాడులో ఒక తీర్మానం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎస్టీలలో చేరుస్తామని వాల్మీకులకు హామీ ఇవ్వడం జరిగింది. రజక, ఒడ్డెర కులస్తులకు మరియు కురుబ కులస్తులను ఎస్సీలో చేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానిపైన తీర్మానం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. దాని తర్వాతనే మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మీరు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఏమైనా ఉంటుంది. కాబట్టి మీరు 600 హామీలను అమలు చేసిన తర్వాత కొత్తగా తీర్మానాలు చేసుకోండి. అంతకుముందు మీరు ఏ మాటలనే ప్రజలు నమ్మరు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ మహానాడు నుంచైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా ప్రవర్తిస్తారని ఆశిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు తిరుపతిలో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. మరి వాళ్ళు వేడుకలు సందర్భంగా వాళ్ళకు తెలియజేసేది ఏమంటే, అందరంత హామీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో పార్టీ ఉంది ఈరోజు. మరి ఎలక్షన్ల ముందు ప్రతి గోడ పైన రాశారు జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని. మరి ఉండే జాబులు పోయినా కానీ కొత్తగా ఇచ్చిన జాబులు అయితే లేవు. మరి నిరుద్యోగ భృతి అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేసిండే పాపాన పోలేదు. మరి ఈ జన్మభూమి కమిటీ అని చెప్పేసి ప్రతి పంచాయతీలోన జన్మభూమి కమిటీ పెట్టి పూర్తిగా వన్ సైడ్ పెన్షన్లు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ లోన్స్ కానీ జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి మెంబర్లు మాత్రమే వాళ్ళు ఎవరికైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకే లోన్లు ఇవ్వాలనేటువంటి విధానంతో కేవలం ఆ జన్మభూమి కమిటీకి సంబంధించిన బంధువర్గం అయితేనేమి, ఆ పార్టీ అభ్యర్థులు అయితేనేమి వాళ్ళకి తప్ప ఇతరులకు ఒక్కరికి కూడా ఈ జిల్లాలో ఇవ్వలేదని చెప్పేసి ఈ విలేకరుల ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి దీనికి మహానాడులో సరైన సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం. మరి గతంలో ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఈ బీసీలలో ఉన్నటువంటి కురుబ, బోయ, ఒడ్డే, తర్వాత చాకలి ఈ కులాలన్నింటినీ ఎస్టీలోను ఎస్సీలోన చేర్స్తామని చెప్పడం జరిగింది. మరి దాని ఊసే లేదు. మరి మహానాడులో ఆ ప్రస్తావన లేదు. తర్వాత ఇప్పుడు మరి నిన్న జరిగినటువంటి ఈ మహానాడులో ఈబీసీ విధానం ఒకటి తెరపైకి తెచ్చారు. మరి ఆ ఈబీసీలు కూడా చాలా పెద్ద టోపీ పెట్టబోతున్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఇవన్నీ ఒట్టి హామీలుగా కాకుండా
పని చేసి చూపించాలని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము.